నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం మరియు 1950 పారా 3 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కదం తొక్కిన దళిత క్రైస్తవులు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని సంఘాల నుండి పాస్టర్లు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే ఎత్తివేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే ఎత్తివేయాలి. కల్పించాలి, దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. కల్పించాలి, దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు చిన్న మండల కేంద్రంలో రాష్ట్ర దళిత సంఘం నాయకుల పిలుపు మేరకు, జిల్లా దళిత సంఘం నాయకుల పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే వర్ధిల్లాలి, దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. రద్దు చేయాలి, రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి. వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్. జూన్ 17వ తారీఖు నాడు జూలై 17వ తారీఖు నాడు మహబూబ్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ఏమంటే దళిత క్రైస్తవులకు అన్ని మతాలకు ఇప్పుడే మాట్లాడినట్లు ఏ మతంకి వెళ్ళి క్రిస్టియన్ అయినా ఆ మతం ఇస్తూ ఆ కులం ఇస్తా ఉన్నారు. రెడ్డికి రెడ్డి కులం ఇస్తూ మతం క్రిస్టియన్, ఏ కులస్తుడైనా ఆ కులం ఇస్తున్నారు. కాబట్టి మాకెందుకు ఈ విధంగా ప్రభుత్వ వివక్ష చూపుతుంది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని పెద్ద ఎత్తున అఖిల భారత దళిత క్రైస్తవుల యొక్క ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ఇందిరా పార్క్ హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా పెద్ద ధర్నా జరుగుతూ ఉన్నది. దానికి మందకృష్ణ గారు ప్రత్యేకమైనటువంటి అక్కడ ముఖ్య అతిథిగా పాల్గొని దళిత క్రైస్తవుల తరఫున ఈరోజు మాట్లాడబోతున్నాడు. తర్వాత ఈ ఉద్యమాన్ని ఢిల్లీ లెవెల్లో మరి ప్రభుత్వ లెవెల్లో తీసుకుపోయి గతంలో ఎస్సీ వర్గీకరణకు ఏ విధంగా అయితే శ్రమించిండో అంతకన్నా 2 అంతలు ఆయన శ్రమించి దళిత క్రైస్తవులు జరుగుతున్న అన్యాయం ఎందుకొరకు ఈ మాదిగ మాలలకు మాత్రమే కులం మారుతుంది, ఎందుకు ఇట్లా ఇస్తున్న ఉద్దేశం తెలపడానికి ఆయన ముందుకొచ్చిండు. చాలా మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు మనల్ని చూసి చూడనట్లు క్రైస్తవులు చేస్తున్న అన్యాయాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది పోరాటం చేసింది, కానీ అది కొంతలో ఆగిపోయింది. ఇప్పుడు ఈ ధర్నా ఆగడం లేదు. రకరకాల రూపంలో ఈ దళిత క్రైస్తవుల ధర్నా ప్రారంభించబడుతుంది. ఈ 1950 యొక్క రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని రద్దు చేస్తూ ఆర్టికల్ 14, 15, 16, 17, 25 ఇది నెరవేర్చే వరకు దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారంగా క్రైస్తవులకు రావాల్సిన 5 మతాలు మైనార్టీ కింద తీసుకున్నారు. చెక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, మరి జాలు కొందరు. అందరికీ వారి కులాన్ని ఇస్తా ఉన్నారు, వారి మతాన్ని ఇస్తా ఉన్నారు. ఒక క్రైస్తవులకు మాదిగ మాలలకు మాత్రమే ప్రభుత్వం వివక్ష చూపుతుంది. కాబట్టి దయచేసి వచ్చిన వారందరూ కూడా క్రైస్తవులకు ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది గమనించి ఎప్పుడు ఏ ధర్నా జరిగినా పెద్ద ఎత్తున సహకరించాలి. ఇది నెరవేర్చే వరకు, మన కోరిక అయిపోయే వరకు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన మతము మనదే, మన కులము మనదే. ఏ మతంలో స్వేచ్ఛ ఉంది ఇండియా దేశంలో, అందరం ఎక్కడైనా మనము ఏ మతమైనా స్వీకరించవచ్చు. కానీ ఒక క్రైస్తవునికి మాత్రమే, యేసుక్రీస్తుకు మాత్రమే బీసీసీ వచ్చింది. దేవుని ప్రత్యేకమైన దేవుళ్ళగా గుర్తిస్తా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రోజు అది తెలుగులో తెలుగులో దృష్టిలో పెట్టుకొని మనల్ని సతాయిస్తా ఉన్నారు. మరి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ లో అధికార పరిపాలన లేదా? అప్పుడు ఆ రోజుల్లో ముస్లింలు పరిపాలించలేదా? నవాబులు పరిపాలించిన వాళ్ళ పైన వివక్ష చూపలేదు. రాజశేఖర రెడ్డి గారు 10% వాళ్ళకు
రిజర్వేషన్ ఇచ్చాము. మరి రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పిస్తున్నారు, మరి మాకెందుకు చేస్తున్నారు అనేది మా అందరి బాధగా. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కానీ, జిల్లా వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వార్తను ముఖ్యమంత్రి, కేంద్ర ప్రధానమంత్రికి చేరే వరకు మీరందరూ కూడా సహకరించి సహాయం చేయాలని ఎక్స్పెంట్ అందరికీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా గురించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఐక్యతతో జరుగుతున్న ధర్నాను గురించి తెలియజేయడం ఏమనగా, అఖిల భారత దళిత క్రిస్టియన్ యొక్క ప్రెసిడెంట్ గారి మన కమిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాదు లోయర్ ట్యాంక్ ఇందిరా పార్క్ దగ్గర మందకృష్ణ గారు ప్రత్యేకంగా హాజరై ఈ దళిత క్రిస్టియన్ల గురించి వారికి ఎస్సీ హోదా ఎందుకొరకు ఇవ్వలేదనే దాని మీద ఆయన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా మాట్లాడవలసి ఉన్నది. దాన్ని కూడా ఎంతో ముందరికి ఈ ధర్నాను తీసుకుపోయి ఈ కోరిక నెరవేరే వరకు పోరాడతామని ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దళిత క్రైస్తవులంతా కూడా ఒకటే ఉద్దేశం, 1950కి ఆ రోజు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఏంటంటే దళితులకు మరి ప్రత్యేకంగా దళితులకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ఏ మతము స్వీకరించినా, ఏ కులస్తుడు ఏ మతం స్వీకరించినా మరి వారి కులాన్ని వారి మతాన్ని స్వీకరించడానికి అధికారం ఉంది. దళిత క్రైస్తవులకు మాత్రము మాదిగమాలకు మాత్రమే క్రైస్తవ మతాన్ని తీసుకుంటే అది బీసీసీ కిందికి వస్తూ ఉంది. మన ఈ యొక్క ఇండియా దేశంలో, భారతదేశంలో మనకున్నటువంటి స్వేచ్ఛ మరి ప్రత్యేకంగా క్రైస్తవుల పైన వివక్ష చూపుతూ ఉన్నది. ఇది మంచిది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాపై దయ ఉంచి మా ధర్నాను గమనించి మాకున్నటువంటి ఈ యొక్క ఉద్దేశం తెలియజేసినాయి. కాబట్టి మరి మేము కూడా మనుషులుగా ఈ భారతీయులుగా గుర్తించి అందరికీ అన్ని కులాలకు మరి స్వేచ్ఛ ఇచ్చిన అన్ని కులాలకు ఏ మతంతో వాళ్ళు స్వీకరించినా అదే మతం ఇస్తున్నారు తప్ప మాకెందుకు ఈ వివక్ష చూస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ ధర్నా ఇది ఆరంభం మాత్రం మేము ప్రారంభించినాము. ఇది ఇంకో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఈ యొక్క ధర్నాను చేపట్టక ముందే రాష్ట్రము కేంద్రం గమనించి దళిత క్రైస్తవులకు రావాల్సినటువంటి హక్కులు ఈ యొక్క ఎస్సీ హోదాను కల్పించి మమ్మలను తప్పకుండా మరి మనుషులుగా మా భారతీయులుగా గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము ప్రేమతోటి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం. ఈ తప్పకుండా నెరవేర్చాలా, లేని పక్షాన మేము తప్పక ఉద్యమం చేసి రకరకాల రూపంలో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తామని, మా ఐక్యతను మీరు కాపాడాలని, మా కోరికను నెరవేర్చాలని మరి దళిత క్రైస్తవుల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం.